ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సమాచార శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 24th ఏప్రిల్ వరకు టైం ఉంది. అలాగే ఈరోజు నేను మీకు DRDO జాబ్స్ గురించి మన ఛానల్లో మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా చూడని వారి యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, SSC అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు. మీకు స్టార్టింగ్లోనే లెవెల్ 10th ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1 lakh పైగానే శాలరీ అనేది వస్తుంది. అండ్ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ద్వారానే యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ముందుగా మన ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి 27th మార్చ్న అయితే వచ్చింది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 24th ఏప్రిల్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ 31st మార్చ్ 2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. సో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఇంటర్వ్యూ పెడతారో ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో www.recruitment.nic.in వెబ్సైట్లో మీకు అప్డేట్ అనేది ఇస్తారు. మీకు ఆ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు. సో నో ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 30 years వరకు, అండ్ ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, SC ST వాళ్ళైతే 35 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళే కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. చాలా మంచి అవకాశం. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా రేర్గా అయితే వస్తాయి. అండ్ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా చూడండి, నోటిఫికేషన్లో ఇచ్చారు. ద పర్సన్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఆ ప్రాసెస్ అనేది చూసేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ ఫీ లేదు. SC ST PWD వాళ్ళకు కూడా ఫీ లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయలేదు. డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మనము ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి కూడా నోటిఫికేషన్లో మనకి 6th పేజీలో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి మీరు 10th మెమో, అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండి. మీకు ఫర్దర్గా ఒకవేళ సెలెక్ట్ అవుతారనుకుంటే ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, డైరెక్ట్గా
ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లోనే ఫస్ట్ పాయింటే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ మీకు ఆ యొక్క ఏజ్కి సంబంధించి అండ్ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2026 అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. లాస్ట్ డేట్ మాత్రం నెక్స్ట్ మంత్ 24 ఏప్రిల్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఈ సంస్థకి మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అలాగే ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఫైల్ సైజ్ కూడా ఇచ్చారు, ఎంత ఉండాలి అనేది. మనకి ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో అది మనకి మినిమం 50 KB నుంచి 200 KB లోపు ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసేమో 10 KB నుంచి 50 KB లోపు ఉండాలి. మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని కాపీస్ మీరు జిరాక్స్ కాపీస్ అనేవి స్కాన్ చేసి లేదంటే ఒరిజినల్స్ అనేవి స్కాన్ చేసి ప్రింట్ తీసుకున్న తర్వాత దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అవి మనము PDF ఫార్మాట్లో స్కాన్ చేసి 10 KB నుంచి 500 KB లోపు మీరు ఉండే విధంగా అవి మీరు స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో వేకెన్సీస్ అనేవి మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకి దాదాపుగా 240కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఐటీకి సంబంధించి టోటల్గా మనకి 168 అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 25. ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయంటే డేటా సైన్స్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి కూడా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధిత డిసిప్లిన్లు అంటే ఇక్కడ మనకి ఏదైతే డిసిప్లిన్స్ ఇచ్చారో కంప్యూటర్ సైన్సెస్ అండ్ IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ECE అండ్ డేటా సైన్స్ అండ్ ఏఐ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ అంటే BR BTech అనేది ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళ అప్లికేషన్ అది చేసుకోవచ్చు. MER MTech చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కాకుండా మీకు గేట్ ఎగ్జామినేషన్ రాసింది కంపల్సరీగా గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు గేట్ స్కోర్ని ఆధారంగానే అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ గేట్ స్కోర్ని షార్ట్ లిస్ట్ చేస్తారంటే 2024కి సంబంధించి గేట్ ఎగ్జామినేషన్ స్కోర్ కానీ లేదంటే గేట్ 2025 కానీ గేట్ 2026 ఈ 3 ఇయర్స్కి సంబంధించి మీరు ఏది క్వాలిఫై ఉన్నా ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థులుగా డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి చాలా రేర్గా అయితే వస్తాయి. అంటే మనకి ఈ సంస్థ నుంచి సో మనకి చాలా ఏళ్ళ తర్వాత అయితే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగిందనమాట. నుంచి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లై చేయడానికి సంబంధించి ఇలా పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఫస్ట్ మీరు ఇక డీటెయిల్స్ అని కూడా చదివిన తర్వాత ఈ ఫామ్ అనేది మీరు ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ వేకెన్సీస్కి మీరు సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎట్టి పరిస్థితుల్లో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోదు. నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడిగైతే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.